ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో చెప్తున్నటువంటి మాటలు. సందర్భం ఏంటంటే, దావీదు దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని ఆశపడ్డాడు. తను దేవుని మందిరం నివాసం లేకుండా ఉండటం తనకిష్టం లేక దేవుని నామ మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు చక్కని మందిరాన్ని ఏర్పాటు చేయాలని తన హృదయంలో ఆలోచించుకొని ఆ విషయంలో తన సిద్ధపాటు కలిగి ఉన్న సమయంలో యెహోవాకు ఒక మందిరం కట్టించవలసిన తనకి ఆలోచన కలిగినప్పుడు దేవుడు ఏమన్నాడంటే దావీదుతో, నా కుమారుడా, నీవు విస్తారముగా రక్తం ఒలికించి అనేక యుద్ధములు జరిగించావు కాబట్టి నీవు నా మందిరాన్ని కట్టించకూడదు. నీకు పుట్టబోయే కుమారుడు నీకు సమాధానకర్తగా ఉంటాడు కాబట్టి అతడు నా మందిరాన్ని కట్టిస్తాడని చెప్పని అతనికి సొలొమోను అని పేరు పెడతామని చెప్పి తెలియచేశాడు. ఇదే విషయాలన్నీ కూడా దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకి ఈ పైభాగం అంతా 22వ అధ్యాయం అంతా వివరించుకుంటూ వస్తూ ఈ విధంగా చెప్పాడు. 9వ వచనం, నీకు పుట్టబో కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉన్న అతని శత్రువులను అందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును, అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలులకు సమాధానము విశ్రాంతియు దయచేయుదును. అని అతడు నా నామమునకు ఒక మందిరము కట్టించును అని నాకు చెప్పాడు. అతడు నా కుమారుడై ఉండునని చెప్పని అతనికి తండ్రినై ఉండునని దేవుడు నాకు చెప్పాడు అని ఈ విషయాలన్నీ కూడా తన కుమారుడైనటువంటి సొలొమోనుకు తేటగా తెలియచేస్తూ వచ్చాడు. తను కూడా మందిరం కొరకు అవసరమైనటువంటి కొన్ని వస్తువులు కూడా సిద్ధపరిచి ఉంచాడు. చెప్పిన తర్వాత ఈ 13వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నీవు యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడలన్నిటి ప్రకారం నడుచుకున్నట్లయితే, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారం జరుపుకుంటూ వస్తే గనక నువ్వు ఈ విధంగా నిన్ను జాగ్రత్త పరుచుకుని ఉంటే నువ్వు అభివృద్ధి పొందుతావు. దేవుని యొక్క చిత్తం నీ ద్వారా నెరవేరుద్ది. నువ్వు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము, భయపడకము, దిగులు పడకమని తన కుమారుడికి చెప్తున్నాడు. నా కుమారుడా, ఇంత గొప్ప పారం నేను చేయగలనా అని చెప్పి నువ్వు భయపడొద్దు. నువ్వేం లేదు, దేవుని యొక్క చిత్తానికి విధేయుడు కమ్ము. ఇశ్రాయేల్ యొక్క గురించి మోషేకు ఇచ్చిన కట్టడలన్నిటి ప్రకారం నడుచుకో. ఆయన తీర్చిన తీర్పు ప్రకారం నడుచుకో. జాగ్రత్తగా మసులుకో. అప్పుడు నువ్వు ఉదయం ఉన్నప్పుడు నువ్వు వృద్ధి పొందుతావు. నువ్వేమీ భయపడిన అవసరం లేదు. నువ్వు ధైర్యం తెచ్చుకొని పని పూనుకుంటే దేవుడే నీ పక్షంగా ఉండి ఆ కార్యం జరిగించుకుంటాడు. నువ్వు దిగులు పడొద్దని చెప్పని తన కుమారుడిని హెచ్చరిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, ఒక్కొక్కసారి మనం ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా కూడా మనం అనుకుంటాము, ఇంత ప్రార్థన చేసి ఇంత భక్తి చేసినా కూడా నా జీవితంలో నేను అనుకున్న దాన్ని ఆశించని దాన్ని జరిపించలేకపోయాను, పొందుకోలేకపోయాను, నా జీవితంలో నేను అనుకున్న ఆశీర్వాదాన్ని చూడలేకపోయినా కొన్నిసార్లు మనం బాధపడుతూ ఉంటాం. కానీ మనం చేసిన భక్తి, మన ప్రార్థన ఎక్కడికి పోదు. అది మన తరంలో జరగకపోయినా మనకు పుట్టబోయే తరములో దేవుడు మన యొక్క చేసిన ప్రార్థన ఫలితంగా మన పుట్టబో వారి విషయంలో దేవుడు కొందరిని తన కొరకు ప్రత్యేకించుకొని వారి ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకుంటూ ఉంటాడు. కాబట్టి ఉదయకాలం దేవుని వాక్యరీతో నాతో సూటిగా మాట్లాడుతుండగా మీ జీవితాల్లో మీరు కూడా భక్తిపరులుగా ఉండి ప్రార్థన చేస్తున్నారా? ప్రభువా, మా జీవితాల్లో మా కుమారులను కుమార్తెలను ఒక సొలొమోనులాగా మార్చి వారి ద్వారా నీ మహిమగల కార్యాలు జరిగించుకోమని ప్రార్థన చేస్తే నీవుడల్లో కూడా దేవుడు ఆశీర్దించి రాబోదిన తన మహిమ కొరకు
వాడుకుంటాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. సొలొమోను బలపరిచి నీ మందిరాన్ని కట్టించుకున్న దేవా, ఈ ఉదయకాలం వాక్యం మా ప్రియ బిడ్డలందరి జీవితాల్లో వారి బిడ్డల విషయాల్లో కూడా మేలు చేసి వారి పట్ల నీ కృపవిస్తరింపజేసి నీ మహిమ కొరకు ప్రతి బిడ్డను వాడుకోండి. ఈ దినం మేము చేయని పాటలో రాకపోకలో క్షేమం దయచి దినం బర్త్డే మ్యారేజ్ చేసుకుని బిడ్డలను దీవించి ఆశీర్దించండి. ప్రతి వారి పట్ల కృపవిస్తరింప చేయమని యేసునామములో ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.